దొంగతనానికి ఒక రాగం. శాస్త్రి ఆ ఊళ్ళో పేరున్న గాయకుడు. అయితే అతను ఎప్పుడూ నీలాంబరి రాగం ఒక్కటే పాడేవాడు. ఒకవేళ ఇతరులు మరో రాగం పాడమని అడిగినా అతను బాగా పాడలేకపోయేవాడు. అందుచేత అతని బాగా ఎరుగున్న వాళ్ళు అతని చేత నీలాంబరి రాగమే పాడించుకొని విని తన్మయులయ్యేవారు. అంతేకాదు, అతను నీలాంబరి పాడితే రాళ్ళు కరుగుతాయని చెప్పుకునేవారు. రాళ్ళు కరిగే మాట ఏమైనా అతని నీలాంబరి గానం వినేవాళ్లను జోకొట్టేది. ఆ రాగం వినేవాళ్ళ మీద మత్తుమందులా పనిచేసేది. అతను నీలాంబరి పాడి జనాన్ని జోకొట్టగలడని అతని శత్రువులకు కూడా తెలుసు. అందుచేత ఎవరన్నా శాస్త్రిలాగా నీలాంబరి పాడేవాళ్ళెవ్వరూ లేరు, నీ విన్నాగా అంటే నీ మొహం, నువ్వు నిద్రపోయి ఉంటావు అని అతనంటే మంచి అభిప్రాయం లేని వాళ్ళు విమర్శించేవాళ్ళు. అది తక్కువ సంగత, సంగీతం పాడి నిద్రపుచ్చగల వాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో అనేవాళ్ళు శాస్త్రీయ అభిమానులు. మా నాయనమ్మ రోజు పాడి నన్ను నిద్రపుచ్చేది, దానికేమంటావు అని శాస్త్రి అంటే కిట్టని వాడు ఒకడు అంటూ ఉండేవాడు. ఏదేమైనా శాస్త్రి నీలాంబరి పాడితే ఎటువంటి వారికైనా నిద్ర ముంచుకొస్తున్నదన్నది ఆ ఊర్లో వాళ్ళు అందరూ ఒప్పుకునే మాట. ఒకరోజు శాస్త్రి కోసం ఒక మనిషి వచ్చాడు. అతను చూడటానికి పెద్ద మనిషిలాగే ఉన్నాడు, కానీ నిజానికి అతని వృత్తి దొంగతనం. ఆ మనిషి శాస్త్రి చేతిలో కొంత డబ్బు పెట్టి ఎంతో వినయంగా నమస్కరిస్తూ, అయ్యా, రేపు రాత్రి తమరు పాట కచేరీ చెయ్యాలి, డబ్బు ముందే ఇచ్చేస్తున్నాను అన్నాడు. రేపు రాత్రి ఎక్కడా, ఎన్ని గంటలకు అని శాస్త్రి అడిగాడు. అతను పాడినందుకు ఎవరు ముందుగా ఇలా డబ్బు ఇచ్చి ఉండలేదు. అందుచేత అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. రాత్రి 12 గంటలకు పాట ప్రారంభించాలి. పాట కచేరీ ఎక్కడ జరిగేది ఇప్పుడు చెప్పలేను. రేపు రాత్రి నేనే వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. నేను చెప్పిన చోట మీరు పాడుదురు గాని అన్నాడా మనిషి. అర్ధరాత్రి వేళ పాట కచేరీ ఏంటా అని శాస్త్రి ఆశ్చర్యపడ్డాడు. కానీ తన డబ్బు తనకు ముట్టింది గనుక దాన్ని గురించి అతను అంతగా వితర్కించుకోలేదు. మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయి ఆ మనిషి తన తోడు దొంగను మరొకరిని వెంట పెట్టుకొని వచ్చి ఖజానా ఉండే చోటికి తీసుకుపోయాడు. ఖజానా సమీపంలో ఇద్దరూ కూర్చుని శాస్త్రి చేత ఆలాపన ప్రారంభింపజేశారు. ఆ పాటకు ఖజానా కాపలా వాళ్ళు నిద్రపోగానే ఖజానాను కొల్లగొట్టడానికి సులువుగా వెళ్ళవచ్చని దొంగల ఉద్దేశం. అయితే కాపలా వాళ్ళు నేపాల్ దేశస్థులు, వాళ్లకు దక్షిణ దేశపు సంగీతం పట్టలేదు. శాస్త్రి పాడుతూనే ఉన్నాడు. తూర్పు తెల్లవారింది. దొంగలిద్దరూ ఎప్పుడో గురక పెట్టుకుని నిద్రపోయారు. ఖజానా కాపలా వాళ్ళు వచ్చి దొంగలిద్దరినీ లేపి, ఇంకా ఏం పాటలు, తెల్లవారింది, ఇళ్లకు పొండి అని గట్టిగా మందలించి పంపించేశారు. శాస్త్రి పుణ్యమా అని ఇప్పుడు దొంగల మొహాలు కాపలా వాళ్లకు తెలిసిపోయినాయి. దాంతో వారు మరెన్నడూ ఖజానా వైపుకి పోలేదు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.